హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వావ్ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు నేను మీకు దొండకాయ కొబ్బరికూరతో కూర ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఎప్పుడు దొండకాయతో ఉల్లికారం వేపుళ్ళు కూరలే కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ బాండీ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ ఆవాలు, అలాగే 1/2 స్పూన్ జీలకర్ర. వీటిని కొద్దిగా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో 2 ఎండుమిర్చి, ఎండుమిర్చి కూడా వేగిపోయిన తర్వాత దీనిలో కరివేపాకు, అలాగే పచ్చిమిర్చి. దీంట్లో కారం ఎక్కడ వేయమండి, ఈ పచ్చిమిర్చి నుంచి వచ్చే కారమే. కారం ఇష్టపడే వాళ్ళు ఇంకో 2 పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో దొండకాయ ముక్కలు వేసేసుకుందాం. ఇప్పుడే దొండకాయ ముక్కల్లో సాల్ట్ వేసేసుకోవాలి. మొత్తం కూరకు సరిపోయేంత సాల్ట్ ఇక్కడే వేసేసుకుంటున్నాం. సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే నీరు బయటకు వచ్చి దొండకాయలు తొందరగా మగ్గుతాయి. ఇప్పుడు దీన్ని మూత పెట్టి మగ్గిద్దాం. ఇప్పుడు దీంట్లో 1/2 స్పూన్ పసుపు వేసి ఒకసారి కలుపుకొని ఇప్పుడు కొబ్బరి వేసేసుకుందాం. ఇక్కడ నేను 1/2 కేజీ దొండకాయలకి 1 చెక్క కొబ్బరి తీసుకున్నాను. దొండకాయలు బాగా ఉడికిన తర్వాతే వేసుకోండి కొబ్బరి. కొబ్బరి వేస్తే ఇంక దొండకాయలు ఉడకవు. దీనికి పచ్చి కొబ్బరి వేసుకోవాలండి, ఎండు కొబ్బరి వేసుకోకూడదు. ఎండు కొబ్బరి వేసుకుంటే అంత కమ్మదనం రాదు. ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకుందాం. కొబ్బరి వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచక్కర్లేదండి. కొబ్బరిలో ఉన్న పచ్చివాసన పోయి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేదాకా ఉంచితే సరిపోతుంది. స్టవ్ సిమ్లోనే పెట్టుకోండి, లేకపోతే మాడిపోతుంది. చూసారుగా, ఇదేనండి ఈరోజు రెసిపీ. చాలా చాలా కమ్మగా ఉంటుంది. దీంట్లో ఉల్లి వెల్లుల్లి ఏం వేయలేదు కాబట్టి ఎప్పుడైనా చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ని ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ అపర్ణ సైనింగ్ ఆఫ్.